అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో కార్తీక పురాణం చదువుకుంటున్నాం కదండి. ఆరు అధ్యాయాలు పూర్తయినాయి. ఇప్పుడు 7వ అధ్యాయం మాస మహత్యం అండి. శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యం వివరించిన తర్వాత పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరింప ప్రారంభించారు. రాజా, కార్తీక మహత్యాన్ని సంగ్రహంగా వివరిస్తాను, సాధారణ చిత్తంతో విను. కమలంలోచుండని శ్రీ మహావిష్ణువును ఈ మాసంలో కలవపూలతో పూజించే వారి ఇంట లక్ష్మీదేవి శ్రీమన్నారాయణి అనుగ్రహం విశేషం వల్ల శ్రీనివాసం ఏర్పరచుకుంటుంది. తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవులైన శ్రీమన్నారాయణి కార్తీక మాసంలో తులసి దళలతో కానీ జాజి పూలతో కానీ పూజించినట్లయితే జనన మరణ చక్రం నుండి విముక్తి కలిగి పరమపదాన్ని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్య శ్రీ సర్వేశ్వరుడైన సదాశివుని కార్తీక మాసంలో బిల్వదళతో అర్పించిన వారు జన్మరహితమైన ముక్తిని పొందుతారు. కార్తీక మాసంలో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మి చీకట్లు పారిపోయిన ఫలదానం విధముగా చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి. కార్తీకంలో శ్రీమన్నారాయణుని భక్తితో ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు. అనగా నరక బాధలు కలగకుండా ఆనంద స్థితి కలుగుతుంది. కార్తీక మాసంలో సాల గ్రామాన్ని తులసి దళాలతో అర్పించిన వాడు ధన్యుడవుతాడు. ఈ విషయంలో ఏ విధమైన సందేహం లేదు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసాన్ని బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారి అర్జించుకున్న కోట్ల కొలది పాపాలు సైతం నశించిపోతాయి. ఉసిరికి చెట్టు కింద సాల గ్రామార్చన చేసే సజ్జనులతో వనభోజనం చేయడం వల్ల వైకుంఠం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాల గ్రామాల్ని పూజించడం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి కానీ పువ్వులతో అలంకరించి కానీ సాల గ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ లోకాలను పొందగలరు. కార్తీక మాసంలో కేశవానికి మారైనప్పటికీ హృదయపూర్వకంగా నమస్కరించిన వారి పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసాన్ని భగవంతును మూల జపం, హోమం, దేవార్చన చేసిన వారి తమ పితృదేవతలతో సహితంగా వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో చలి దినధనాభివృద్ధి అవుతూ ఉంటుంది. కాబట్టి వస్త్రదానం చేసినట్లయితే విధంగా చేసిన వారికి అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు విధంగా ఎగిరిపోతాయి. నాయన, కార్తీకంలో తెల్లని అగసి పూలతో కానీ నల్లని అగసి పూలతో కానీ విష్ణు పూజను నిర్వర్తించిన వారికి 10,000 యజ్ఞాల వల్ల ప్రాప్తించే ఫలితం ప్రాప్తిస్తుంది. తులసి కోట ముందు రావు పేరుతో నరికి శంఖం, పద్మం, స్వస్తికాది ముగ్గులు పెట్టి అలంకరించిన స్త్రీలు విష్ణు భక్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి ఎందు కార్తీక బహుళ చతుర్దశి ఎందు విష్ణువు మ్రోల దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాన్ని వర్ణించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా సాధ్యం కాదు. కార్తీక చతుర్దశి ఎందు ప్రముదంలో కొన్ని నువ్వు గింజలు వేసి అగసి పువ్వుల నుంచి విష్ణు ఆలయం దీపాన్ని వెలిగించి శ్రీమన్నారాయణకి దీపారాధన చేయాలి. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుధాయం కలుగుతుంది. మరణానంతరం శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మల్లె పూలతో మాధవుణ్ణి అర్చించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు చెల్లా చెదిరైపోయిన విధముగా అన్ని పాపాలు అంతరించిపోతాయి. తులసి కష్టంతో తీసిన గంధాన్ని శ్రీమన్నారాయణకి అర్పించినట్లయితే పాప విముక్తి కలిగి విష్ణు పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణుమూర్తి మూల నర్తనుని వల్లే నాట్యం చేసినట్లయితే జన్మాంతరమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. ఓ రాజా, కార్తీక మాసంలో విష్ణుదేవులను అందంగా అలంకరించిన వారు వైకుంఠంలో విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల గాలికి మబ్బులు జరిగిపోయిన విధంగా సకల పాపాలు చెదిరిపోతాయి. తిలదానం, నది స్నానం, బ్రహ్మ హత్రయమున భోజనం, కార్తీకమున అన్నదానం, ఈ 4ను సమాన ఫలప్రదాలని పెద్దలంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు దానం చేయని వాళ్ళు అనేక మార్లు కుక్క జన్మలు ఎత్తి చివరికి చండాల జన్మ పొందుతారు. కార్తీక వ్రతం చేయని స్త్రీ కానీ పురుషుడు కానీ అనేక జన్మాలు కుక్క కానీ గాడిద కానీ పుట్టగా తప్పదు. కార్తీక పౌర్ణమి నాడు భక్తులుండైన శ్రీమన్నారాయణ కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని నేరించుకొని
పోయి స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తారు. కార్తీక మాసంలో సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణ భక్తితో మొగలి పువ్వులతో ఆరాధించినట్లయితే 7 జన్మల పర్యంతం వేదాంగ పారంగతుడైన జన్మలు ప్రాప్తిస్తాయి. శ్రీమన్నారాయణ్ణి 1000 దళాల గల కమలాలతో కార్తీక మాసంలో పూజించి మానవులు దీర్ఘాయుషుని పొంది తుదుకు సూర్య లోకం పొందుతారు. అగసి పూలతో స్వామిని అలంకరించి ఆ విధంగా అలంకరించి విష్ణు ప్రతిమను భుజమును దాల్చిన వారు అలంకరించిన విష్ణు ప్రతిమను భుజమును దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ పూలమాలతో తులసి దళాలతో విష్ణు భగవాను పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణుపదం పొందుతారు. కార్తీక మాసంలో అధమం ఆదివారం నాడైనా స్నానం చేయి. ఆ విధంగా చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసం యొక్క మొదటి దినాన శుద్ధ పాడ్యమి, మధ్య దినాన పౌర్ణమి, పగటి దినాన చతుర్దశి స్నానం చేసినట్లు ఆ మాసంతో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలకపోయినట్లు చివరి కార్తీక మాసం అంతా ఆ మాసమాత్యాన్ని వినడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీకంలో దేవాలయం దీపాల వరుస నర్పించే మానవుల పాపాలు కూడా నశించిపోతాయి. ఈ విషయంలో ఏ విధమైన సందేశం అక్కర్లేదు. కార్తీక మాసంలో విష్ణు పూజ నిమిత్తం వనోవాఖ్యాయ కర్మల వల్ల తోడ్పడే వారు స్వర్గవాస ఫలితాన్ని పొందుతారు. గంధం, పుష్పం, ధూపం, దీపం మొదలైన అలంకారాలతో కార్తీక మాసంలో విష్ణు భగవానికి భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించే వారు శాశ్వతమైన విష్ణుపదం పొందుతారు. కార్తీక మాసంలో విష్ణు భగవాన్ని మూల జపతపాలు గావించని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవాన్ని మూల ప్రదక్ష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారి హరిమందిరం చేరుకుంటారు. ఈ మాసంలో సాయంకాల వేళ యందు సూక్త పఠాన్ని పారాయణం చేసేవారు స్వర్గ సుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు. తిరిగి జన్మించాల్సిన అవసరం కలగదు. ఇది శ్రీ స్కంద పురాంతర్గత కార్తీక మహత్య మండలి 7వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి 7వ అధ్యాయం అండి. కార్తీక పురాణంలో 7వ అధ్యాయం. మళ్ళీ 8వ అధ్యాయంలో కలుసుకుందాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.